అందరికీ నమస్కారం అండి. ఈ 2026వ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏ రోజున వస్తుంది? భారతదేశంలో కనిపిస్తుందా లేదా? గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా లేదా? వాటన్నిటిని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాము. చంద్రగ్రహణం అసలు ఎందుకు ఏర్పడుతుంది అన్నది చూసుకుంటే, చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపైనున్న వారికి చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్రగ్రహణం అని అంటారు. ఈ తొలి చంద్రగ్రహణం మార్చి 3 మంగళవారం ఫాల్గుణ శుక్ల పౌర్ణమి రోజున గ్రస్తోదయ చంద్రగ్రహణంగా సంభవిస్తుంది. అలాగే భారత కాలమాన ప్రకారం పట్టు విడుపు సమయాలను గనక చూసుకుంటే, పట్టు సమయం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, మధ్యకాలం సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు, విడుపు సమయం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకి, మొత్తం గ్రహణ పుణ్యకాలం 27 నిమిషాలుగా అయితే ఉంది. చంద్రోదయం 6 గంటల 20 నిమిషాలకైతే ఉంది. అంటే ఈ గ్రహణం భారతదేశంలో 6 గంటల 20 నిమిషాల నుండి 6 గంటల 47 నిమిషాల వరకైతే కనిపిస్తుంది. అలాగే గ్రహణ సూతక కాల సమయాలను చూసుకుంటే, ఉదయం 9 గంటల 39 నిమిషాల నుండి మొదలయ్యి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకైతే ఉంటుంది. ఈ సమయంలోనే ఆలయాలనైతే మూసివేస్తారు. ఈ గ్రహణం భారతదేశంలో ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పట్టు విడుపు స్నానాలనైతే చేయాలి. పట్టు స్నాన సమయం చూసుకుంటే సాయంత్రం 6 గంటల 2 నిమిషాలు, విడుపు స్నాన సమయం చూసుకుంటే సాయంత్రం 6 గంటల 47 నిమిషాలు. పట్టు స్నానం చేయకున్నా విడుపు స్నానం అయితే తప్పనిసరిగా అయితే చేయాలి. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశిలో సంభవించనుంది కనుక ఈ నక్షత్రం వారు కానీ రాశి వారు కానీ ఈ గ్రహణాన్ని అయితే చూడకూడదు. చంద్రగ్రహణం కనిపించే దేశాలు భారతదేశంతో పాటు యూరప్, ఆసియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. అలాగే భారతదేశంలో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించే ప్రాంతాలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో అయితే పాక్షికంగా చంద్రగ్రహణం అయితే కనిపిస్తుంది. మరి భారతదేశంలో చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపించే ప్రాంతాలను చూసుకుంటే అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం అయితే కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళు తప్పకుండా నియమాలనైతే పాటించవలసి ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు తప్పకుండా నియమాలనైతే పాటించాలి. ఈరోజు సాయంత్రం 5 గంటల 5 నిమిషాల నుండి 6 గంటల 48 నిమిషాల వరకు ఎటువంటి పనులు చేయడం కానీ బయటికి వెళ్ళడం కానీ చేయకుండా ఇంట్లోనే పడుకోవాలి. ఈరోజు మొత్తం కూడా బయటికి వెళ్లకుండా ఉండటమే మంచిది. హాస్పిటల్స్ కానీ షాపింగ్ ఇలాంటి ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండండి. అలాగే మనకు గ్రహణం సాయంత్రం 27 నిమిషాలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ 27 నిమిషాలు కదలకుండా పడుకోండి. మధ్యాహ్నం భోజనం చేస్తాం కాబట్టి గ్రహణ విడుపు స్నానం చేసి మళ్ళీ భోజనం చేస్తే సరిపోతుంది. అలాగే ఈరోజు మొత్తం కూడా కొద్దిగా గరికనైతే దగ్గర పెట్టుకోవడానికైతే చూడాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కాకుండా మిగతా వారు అందరూ పాటించవలసిన నియమాలను చూసుకుంటే, గ్రహణం రోజున సూతక కాలంలోనే దేవాలయాలనైతే మూసివేస్తారు. అలాగే మన ఇంట్లో కూడా పూజలైతే చేసుకోకూడదు. ఎలాంటి శుభకార్యాలైతే చేసుకోవడానికైతే ఉండదు. ఈ చంద్రగ్రహణం రోజు కొత్తగా పనులు కూడా ఏవి కూడా స్టార్ట్ చేసుకోకూడదు. గ్రహణ పట్టు విడుపు సమయాలలో స్నానం చేసి మంత్రజపం చేసుకున్నట్లయితే చాలా మంచిది. అలాగే గ్రహణం పట్టే ముందు తప్పనిసరిగా అన్నిటిపైన గరిక లేదంటే దర్పను వేయాల్సి ఉంటుంది. వీలైతే మన దగ్గర కూడా గరిక పెట్టుకుంటే చాలా మంచిది. మన భారతదేశంలో 27 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంది కాబట్టి ఈ 27 నిమిషాలు మన ఇష్టదైవాన్ని స్మరించుకుంటే చాలా మంచిది. అలాగే గ్రహణం పూర్తయిపోయిన తర్వాత విడుపు స్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మన పూజా రూమ్లో దేవుడి పటాలను వీలైతే శుభ్రం చేసుకొని, లేదంటే పూజా రూమ్ నెక్స్ట్ డే అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆహారాన్ని ఫ్రెష్గా తయారు చేసుకొని అయితే తినాలి. గ్రహణం ముందు ఉన్న ఆహారాన్ని గ్రహణం తర్వాత అయితే తినకూడదు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.